హాయ్ అండి. ఈరోజు మా బాబు అర్జున్‌కి నేను ఉగ్గు ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక ఒక 1½ స్పూన్ ఉగ్గు పిండి వేసుకోవాలి. ఉగ్గు పిండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఉగ్గు పిండిలో పోషకాలన్నీ ఉండటం కోసం నేను బియ్యం, రాగులు, గోధుమలు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు ఉపయోగించాను. ఉగ్గు పిండి ఎలా చేసుకోవాలో కొలతలతో కావాలి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఇంకో వీడియో చేస్తాను. ఉగ్గు పిండి దగ్గరికి వచ్చాక అందులో 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పౌడర్లో ఏమేమి డ్రై ఫ్రూట్స్ వాడానో కొలతలతో కావాలి అంటే కామెంట్ చేయండి. ఉగ్గుని ఉండలు లేకుండా కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి. ఎంత బాగా కలుపుకుంటే ఉగ్గు అంత సాఫ్ట్గా మెత్తగా చక్కగా వస్తుంది. తర్వాత 1 స్పూన్ ఎండు ఖర్జూరం పొడి వేసుకోవాలి. వేసుకుని దాన్ని చక్కగా ఉండలు లేకుండా మంచిగా తిప్పుకోవాలి. నేనైతే మా బాబుకి పంచదార అసలుకే వాడటం లేదు. బెల్లము పాలల్లో కానీ కొద్దిగా వాడుతున్నాను. ఉగ్గులో మాత్రం ఖచ్చితంగా ఎండు ఖర్జూరం పొడి తప్ప వేరేది వాడటం లేదు. ఉగ్గు చక్కగా గట్టిగా అయిన తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని మంచిగా తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగ్గు పిండి ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెసిపీ డీటెయిల్డ్గా కావాలి అంటే కొలతలతో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.